చాలా మంది కూడా పప్పు తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది అనే ఒక అపోహలో ఉంటూ ఉంటారు. మీరు ఇలా నానపెట్టుకొని పప్పు ప్రిపేర్ చేసుకుంటే అసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి అస్సలు ఉండవండి. ఒకవేళ ఉన్నా కానీ తగ్గిపోతాయి. మనం ఇలా నానపెట్టుకోవడం వల్ల ఈ పప్పులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటాయో, అంటే కెమికలైజ్డ్ సప్లిమెంట్స్ కానీ చెడ్డ గ్యాస్ ని ఫామ్ చేసే ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా డిస్ప్రెస్ అయిపోతాయి అన్నమాట. ఈ కందిపప్పుతో పాటు కూడా కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేయడం వల్ల మంచి ప్రోటీన్ అందుతుంది. నాట్ ఓన్లీ పప్పు అండి, ఏ ప్రోటీన్ ఫుడ్ అయినా కానీ మనం నానపెట్టుకొని తినాలి. ఈవెన్ డ్రై ఫ్రూట్స్, ఆల్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్ అండ్ రైస్లో కూడా మనకు కార్బోహైడ్రేట్స్తో పాటు కూడా కొంచెం ప్రోటీన్ ఉంటుంది కదా. సో దీన్ని కూడా మనం ఇలా ఒక 3-4 అవర్స్ నానపెట్టుకొని తింటూ ఉండడం వల్ల చక్కటి హెల్దీ డైజెస్టివ్ సిస్టమ్ని మనం సొంతం చేసుకోవచ్చు. అసిడిటీ, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ ఇలాంటి అజీర్తి సమస్యలన్నీ మన దరిదాపులే కూడా రాకుండా ఉంటాయి. సోక్ చేసుకొని చక్కగా ప్రిపేర్ చేసుకొని తింటూ ఉండండి. రైస్ అయినా కానీ, పప్పు అయినా కానీ, డ్రై ఫ్రూట్స్ అయినా కానీ, తృణధాన్యాలైనా కానీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.